బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీని కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ను, కేసీఆర్ను కానీ, కేటీఆర్ను కానీ, లేదా హరీష్ రావును కానీ, మరెవరైనా సరే, ఎవరైతే అగ్రనాయకులుగా మనం భావిస్తున్నామో, ఎవరైతే తమకు తాము అగ్రనాయకులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆమె. తాజాగా ఆమె చేసిన పని ఏంటంటే, దసరా నాడు పండుగ పూట జాగృతి కమిటీలను ఆమె వేసి పారేశారు. తెలంగాణ జాగృతి కమిటీలను ఆమె ప్రకటించారు. సరే, ఎందుకు ప్రకటించారో తర్వాత చెప్తాను. ముందు ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే, తెలంగాణ జాగృతి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన వ్యక్తికి పదవినిచ్చారు. ఆమె ఇచ్చింది పదవి. ఇది తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్. అంటే సోషల్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో, సామాజిక కోణంలో ఆమె ఈ కమిటీ రూపురేఖలు ఉండేటట్టుగా చూసుకున్నట్టు మనకు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎస్టీకి సంబంధించిన నాయకుడు ఎల్ రూప్ సింగ్ నాయక్ను నియమించారు. అట్లాగే ఇంకా ఇతరత్ర మనం చూస్తే ఉపాధ్యక్షులుగా రియాజుద్దీన్, అంటే మైనార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ తర్వాత మంచాల వరలక్ష్మి, పుస్కూరి శ్రీకాంతరావు, కొట్టాల యాదగిరి అండ్ కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రంగు నవీన్ ఆచారి అండ్ స్టేట్ సెక్రటరీస్గా జాడి శ్రీనివాస్, గుంటి సుందర్, సేనాపతి అర్చన, ఇటువంటి వాళ్ళను నియమించారు. అట్లాగే తెలంగాణ జాగృతికి సంబంధించి రాష్ట్ర అనుబంధ విభాగాలను కూడా ఆమె నియమించారు. అంటే ఇందులో వైద్య విభాగం ఉంది, అట్లాగే బంజారాలకు సంబంధించిన ఒక విభాగం ఉంది, ఒక యూనిట్ ఉంది, అట్లాగే యువ జాగృతి అంటే యూత్కు సంబంధించిన ఒక వింగ్ ఉంది, ఆ తర్వాత ఎంబీసీ వింగ్ కూడా పెట్టారు ఆమె. ఇట్లా జిల్లాల వారీగా కూడా రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, ఖమ్మం అండ్ కొత్తగూడెం, కరీంనగర్, సూర్యాపేట అండ్ ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్లను ఆ జిల్లాలకు అధ్యక్షులుగా కూడా నియమించారు. అండ్ మహేశ్వరం, చార్మినార్, కార్వాన్, ఉప్పల్, సూర్యాపేట వంటి కాన్స్టిట్యున్సీస్కి నియోజకవర్గ బాధ్యులుగా కూడా ఆమె నియమించారు. అట్లాగే ఇందులో మళ్ళీ తెలంగాణ జాగృతిలో మహిళా జాగృతి, దానికి కూడా ఒక 9 మందితో కూడిన కమిటీని నియమించారు. అట్లాగే జిల్లాల వారీగా మహిళా జాగృతి అధ్యక్షులను కూడా ఆమె నియమించారు. ఇట్లా అనుబంధ సంఘాలు ఒకటి, తెలంగాణ జాగృతి పరంగా అంటే తెలంగాణ జాగృతి నౌ ఒక పొలిటికల్ షేప్ తీసుకోబోతున్నట్టుగా కనిపిస్తుంది, పక్కాగా కనిపిస్తుంది. ఇందులో నాకైతే ఎటువంటి సందేహం లేదు. నేను ఈ మధ్య కూడా ఒక వీడియోలో చెప్పాను, ఆమె ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి సర్వసన్నాహాలు చేసుకుంటున్నారు. అంటే ఆమె ఆ ఏర్పాట్లలో తలమునకలే ఉన్నారు, అందులో ఎవరికి అనుమానం లేదు. అందులో భాగంగానే మనం ఈ కమిటీలను చూడవలసిన అవసరం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ కమిటీల తర్వాత అసలు విషయం చెప్పదలుచుకున్నా. ఏమిటంటే, ఇప్పుడు ఈ కమిటీలు వేయడం వల్ల చాలామందికి అనుమానం రావచ్చు. ఎందుకంటే నేను వీడియోలో మొదట చెప్పింది ఏమిటి, కవిత బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్కు, మొత్తం పార్టీ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది అని చెప్పాను. దీనికి కారణం నేను చెప్పదలుచుకున్నా. ఈ 2025 డిసెంబర్లోగా తమ పార్టీకి సంబంధించిన మొత్తం కార్యవర్గాలు, నిర్మాణం, జిల్లా అధ్యక్షులు, ఈ మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తామని గడిచిన ఏప్రిల్లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా, అదే 5-6 నెలలుగా ఆ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడిన దాఖలాలు అయితే మనకు కనిపించడం లేదు. జిల్లా అధ్యక్షుడు నియమించిన దాఖలాలు కానీ, రాష్ట్ర కమిటీని రూపొందించిన దాఖలాలు కానీ, లేకుంటే ఇతర అనుబంధ సంఘాలను రివైవ్ చేసే పని కానీ ఏది మనకు కనిపించడం లేదు. అంటే ఇక్కడ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలిగా కవిత చేస్తున్న పని ఏంటంటే, బీఆర్ఎస్ చేయని పని నేను చేస్తున్నా అని చెప్పబోతుంది. ఆమె చెప్పదలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా నిలబడాలంటే కవిత చెప్పినా చెప్పకపోయినా
చాలా ఎవరిని అడిగినా చెప్పేది ఏంటంటే సంస్థాగతంగా నిర్మాణం ఉండవలసిందే ఏ రాజకీయ పార్టీకైనా, అదే బీఆర్ఎస్ పార్టీకి మినహాయింపు కాదు. ఒకవేళ అదే కనుక జరిగితే సంస్థాగత నిర్మాణం అంటూ లేకపోతే ఆ పార్టీ ఎంతో కాలం మనజాలదు, ఆ పార్టీ ఎంతో కాలం ప్రజలు ఉండడానికి సాధ్యం కూడా కాదు. ఇప్పుడు బీజేపీని మనం ఎన్ని రకాలుగా దూషించినా లేకుంటే ఆ పార్టీ పట్ల మనకు ద్వేషం ఉన్నా ఇంకొకటి ఉన్నా ఆ పార్టీ పోలింగ్ బూత్ స్థాయిలో బలంగా నెట్వర్క్ పెట్టుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంతవరకు చూస్తే డొల్లా, ఆ పార్టీకి అటువంటి నెట్వర్క్ కానీ కమిటీలు కానీ అవేవి ఉన్నట్టు లేదు. కేసీఆర్ చెప్తే అది పార్టీ పాలసీ. కేసీఆర్ ఎవరికైనా ఫలానా వ్యక్తి XYZ ఫలానా జిల్లాకు అధ్యక్షుడు అంటే ఆ అధ్యక్షుడు అయిపోయినట్టే. కనుక ఏంటంటే ఇక్కడ నిర్మాణపరమైన లోపాలు ఏవైతే బీఆర్ఎస్లో కనిపిస్తున్నాయో వాటిని కవిత మరొక రూపంలో ఎక్స్పోజ్ చేయదలుచుకున్నది. చూసారా, బీఆర్ఎస్ పార్టీలో అసలు కమిటీలు లేవు, బీఆర్ఎస్ పార్టీకి ఒక నిర్మాణం అంటూ లేదు, బీఆర్ఎస్ పార్టీకి ఒక దిశ లేదు. తెలంగాణ జాగృతి వరకు నేను అన్ని రాష్ట్ర కమిటీని నియమించాను. అండ్ సామాజిక తెలంగాణ యాంగిల్లో, ఇక్కడ సామాజిక తెలంగాణ అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. సో సామాజిక తెలంగాణ స్లోగన్తోనే మా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని ఆమె పదే పదే చెప్తూనే ఉన్నారు. కనుక తెలంగాణ జాగృతి కమిటీల్లో కూడా అన్ని చోట్ల నేను ముందే చెప్పాను, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు షెడ్యూల్ ట్రైబ్కి ఇవ్వడానికి ఆమె ఇచ్చారు. అంటే ఆమె ఏం చెప్పదలుచుకున్నట్టు, బీఆర్ఎస్ పార్టీ అనేది కంప్లీట్గా యాక్చువల్గా ఆమె కుటుంబ పార్టీ నిన్నమొన్న దాకా. ఇప్పుడు ఆమె రీసెంట్గా చెప్పిన స్టేట్మెంట్ ఏమిటి, లండన్లో బీఆర్ఎస్ పార్టీ నన్ను వద్దు అనుకున్నది కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీని వద్దనుకున్నా అని చెప్పింది ఆమె, తేల్చి పారేసింది. కనుక ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వెల్మా, వర్కింగ్ ప్రెసిడెంట్ వెల్మా. సో ఆ పార్టీలో ఈ సామాజిక తెలంగాణ యాంగిల్ లేదు అని చెప్పడానికి కూడా కవిత ప్రయత్నిస్తున్నారేమో తెలియదు. అంటే కవిత చేస్తున్న పనులు, ఆమె చేపడుతున్న కార్యక్రమాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ కమిటీలు ఏర్పాటు చేసినప్పుడు దీని ప్రభావం ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపొద్దున బీఆర్ఎస్ పార్టీ కమిటీలు వేసినప్పుడు ఆ కమిటీల్లో సామాజిక తెలంగాణ కోణం కానీ ఇట్లా సామాజిక కోణం కానీ లేకపోతే, కులాల వారీగా ప్రాధాన్యం లేకపోతే ఖచ్చితంగా ఎవరో ఒకరు విమర్శించే అవకాశం ఉంది, బట్టబయలు చేసే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత ఓవైపు తెలంగాణ జాగృతి పేరిట అన్ని వర్గాలకు అన్ని కులాలకు సముచితమైన వాటా, సముచితమైన ప్రాధాన్యం పదవుల్లో ఇస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి ఏం కుంప మునిగింది, ఎందుకు మొత్తంగా అగ్రవర్ణాలకే ఎందుకు ఇస్తున్నారు, లేకపోతే బీసీలకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఎస్సీలకు ఎందుకు నిర్లక్ష్యం చేశారు, లేకపోతే మైనారిటీలకు ఎస్టీలకు ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ ఆరోపణలు వచ్చే అవకాశం, విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కనుక బీఆర్ఎస్ పార్టీని ఆమె బహుశా డిఫెన్స్లో పడవేస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. కవిత తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడం కోసం ఆ కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఒక నిర్మాణం అంటూ లేదు. చూడండి, నేను నా జాగృతి కమిటీలు వేసేసాను అండ్ జాగృతికి అనుబంధ సంఘాలను కూడా నియమించేశారని ఆమె చెప్పినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇందులో చాలా వరకు ఆమె మాట్లాడుతున్న దాని ప్రకారం ఏంటంటే సామాజిక తెలంగాణ అనేది చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఇంతకుముందు చెప్పాను నేను, సామాజిక తెలంగాణ. దీనికి సంబంధించి అంటే ఆమె గతంలోనే మాట్లాడారు, 5-6 నెలల క్రితమే ఆమె మాట్లాడారు. మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సామాజిక తెలంగాణ సాధించుకున్నామా లేదా అనే విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికీ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ లేదు. ఆ విషయంలో ఏ రకమైన ప్రకటన కూడా లేదు. సో సామాజిక తెలంగాణ వచ్చిందా, రాలేదా, రాబోతుందా, మళ్ళీ తీసుకోదలుచుకున్నామా, లేకుంటే అది అసలు ఒక కాన్సెప్ట్ కాదా అనేది మనకు తెలియదు. అంటే భౌగోళిక తెలంగాణ అనేది డిఫరెంట్. సో కవిత ఏంటంటే బీఆర్ఎస్ పార్టీనే మొత్తం ఆమె అన్ని విధాలుగా డిఫెన్స్లో ఆత్మరక్షణలో పడవేసే కార్యక్రమాలు చేపడుతున్నట్టుగా కనబడుతోంది. ఆమె త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటన కూడా చేపట్టబోతున్నారు. ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నట్టుగానే ఆమె ఒక రాజకీయ పార్టీని స్థాపించే ముందు
ప్రజాభిప్రాయాన్ని కూడా సేకరించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.